బీటెక్ విద్యార్థిని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం అక్కన్నపేట గ్రామానికి చెందిన వెలుముల నర్సింలు కుమార్తె నందిని సిద్దిపేటలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతుంది. ఇటీవలే ఉద్యోగానికి ఎంపికైన నందిని ఆదివారం కుటుంబ సభ్యులు వేరే గ్రామానికి వెళ్లగా ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన ఒక యువకుడు తమ కూతురు ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకొని ఆత్మహత్య చేసుకుంటుందని ఫోన్ చేసి తెలిపినట్లు మృతురాలి తండ్రి నర్సింలు తెలిపారు. హుటాహుటిన గ్రామానికి చేరుకొని తలుపులు ధ్వంసం చేసి ఇంట్లోకి వెళ్లగా అప్పటికే సెల్ఫీ వీడియో తీసుకుంటూ తమ కూతురు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు బాధితుడు తెలిపారు. తమ కూతురు ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్య తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెలుముల నర్సింలు తండ్రి సత్తయ్య, గ్రామం కన్నపేట. సమయం 8:30 గంటల రాత్రి 8:30 గంటలకి ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వాళ్ళ రెండవ కూతురు వెలుముల నందిని, తండ్రి నర్సింలు, వయసు 23 సంవత్సరాలు. ఈమె స్టూడెంట్. మధ్యాహ్నము 3:30 నుంచి 4 గంటల ప్రాంతంలో వాళ్ళ ఇంట్లో లేని సమయంలో వాళ్ళ ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెప్పి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ ఫిర్యాదు పైన తగు విచారణ దర్యాప్తు చేసి మరణానికి గల సరైన కారణాన్ని తదుపరి తెలియజేస్తారు. బెదిరించింది. పొద్దుగాల లేచి స్నానం చేసినాము, అందరం తిన్నాము, చేసినాము. చేసి అందరం కూర్చున్నాము. నాకు సపరేట్ రూమ్ కావాలి డాడీ అన్నది. అంటే ఈ రూమ్ నీకు ఇస్తున్న బిడ్డ అని చెప్పి రూమ్ మంచిగా చేపిస్తున్నా ఆమె కోసం అని. మరి నీళ్ళు పోయి బిడ్డ నీళ్ళు పోయి మేము పోయేస్తామని చెప్పేసి పోయినాం. కంటే వచ్చేవారి కదా మేము వేరే ఊరికి పోయినాం దావత్ అని చెప్పేసి కొన్ని ఆడికి ఫోన్ కాల్ వచ్చింది. నీ బిడ్డ సూసైడ్ చేసుకుంటానంటుంది. ఎంతైనా చెప్తే ఇంటలేదు, తలుపు పెట్టుకుంది అని చెప్పేసి ఫోన్ వచ్చింది. పోలీసు ఇస్తే మన్మడు వాడు ఫోన్ చేసి దినేష్ ఫోన్ చేస్తే గట్టెందుకంటే నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే నీకెట్లా చేస్తే మరి ఫోన్ చేస్తే నా బిడ్డ నాకు చేయాలి కానీ నీకెట్లా చేస్తుంది అని చెప్పేసి ఆగమేఘాల మీద ఆయన ఆడ పడేసి ఉరికేసి వచ్చిన బండి తీసుకున్నాను. వచ్చేవారికల్లా తగ్గు పెట్టుకుంది. వచ్చేవారికల్లా దినేష్ తల్లి దినేష్ ఇద్దరు కలిసి తలుపులు వాళ్ళ కొడుతున్నారు. నేను వచ్చి ఆయనతో వాళ్ళకు నేను కూడా ఆయనతో తీసుకొని తలుపులు వాళ్ళకి లోపలికి పోయేవారికల్లా అయిపోయింది. అమ్మాయి నాకేం చేయలేదు. అమ్మాయి ఇట్లా ఫోన్ ఇట్లా ఊరేసుకుంది. ఇట్లా ఫోన్ ఇట్లా పెట్టింది. ఫోన్ ఆ ఊరికి ఎదురుగానే ఫోన్ పెట్టింది, ఊరేసుకుంది. సెల్ఫీ తీసుకుందా, ఏం తీసుకుంది, ఏమైంది తెలియదు. పోలీసు వాళ్ళు హైదరాబాద్ చేసుకున్నారు. డాటా తీస్తామని చెప్పేసి పోలీసు వాళ్ళు హైదరాబాద్ తీసుకున్నారు.